థ్యాంక్ యూ మోర్జీ. థ్యాంక్ సో మచ్ గురూజీ. కోటి ధన్యవాదాలు మోర్జీ. అలాఫీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జూమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు మంచిగా ఫస్ట్ ఒక రెండు వీడియోలు చూసాము. దాంతో పాటు కూడా ఈ రోజు ఆరో రోజు జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి జాయిన్ అయిన తర్వాత ఆరో రోజు చేయవలసిన పనుల గురించి ఈ రోజు మంచిగా తెలుసుకోబోతున్నాం. ఆ ఆ ఛాన్స్ అంటే తెలియజేయడానికి అవకాశం ఛాన్స్ ఇచ్చినటువంటి గ్రేట్ స్వామి మహాగురుజీకి కోటి ధన్యవాదాలు మహాగురుజీ. ఆల్రెడీ చూస్తే మహాగురుజీ జాయిన్ అయిన తర్వాత ఆరో రోజు చేయాల్సిన పనుల గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం మహాగురుజీ. లాగినైనా ఆరో రోజు సేఫ్ షాప్ అడ్డా గ్యారా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్ అయినా కానీ లేదా మిగతా యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఈ క్రింది ఇవ్వబడిన వీడియోను ఖచ్చితంగా చూడాలి. మరియు మీకు కావాల్సిన వివరాలు డైరీలో రాసుకోవాలి. ఇది ఏదైనా మనకు ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మా గురించి అది ఒక పుస్తకం రూపంలో అంటే మన ఆల్రెడీ మా గురించి వాళ్ళు చెప్తున్నారు జాయిన్ అయిన తర్వాత డైరీ తీసుకోవాలని. ఆ డైరీలో కానీ మనం రాసుకున్నట్లయితే మా గురించి ప్రతి ఒక్కటి కూడా మనకి గుర్తుండిపోతుంది. చదివిన దానికంటే కూడా మా గురించి రాసిన దానికి కూడా కొంచెం ఎక్కువ విలువ అనేది ఉంటుంది. మా గురించి గుర్తుండిపోతుంది మైండ్లో అనమాట. మా గురించి దాంతోపాటు కూడా ఇప్పుడు చాలా మంది సేఫ్ షాప్ కంపెనీలో మనకి 23,000 పెట్టి షాపింగ్ చేయొచ్చు. ప్లస్ అదేవిధంగా 100 బీవీతో కూడా చేస్తున్నాను మా గురించి. ఆ షాపింగ్ చేయాలంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా. అంటే మనం బయట అడుగుతుంటారు క్వశ్చన్లు. డబ్బులు ఉండవు కదా అంటే ఇప్పుడు చూడొచ్చు మౌర్జీ, డబ్బులు లేని వాళ్ళకే కదా డబ్బు అవసరం. కాబట్టి ఖచ్చితంగా మా గురించి ప్రతి ఒక్కళ్ళు మనం అనుకుంటుంటారు మా మా ఫ్యామిలీస్ మొత్తం మా చుట్టాలు మా స్నేహితులు అందరూ పేదవాళ్ళు కదా, నేనైతే చేస్తాను నేను డబ్బులు పెట్టి. కానీ మా కుటుంబంలో ఎవరు చేయరు అనే ఆలోచనలో ఉంటారు మావర్జీ. కాదు మావర్జీ, డబ్బున్న వ్యక్తికి కాదు ఈ బిజినెస్, డబ్బు లేని వ్యక్తులకు మాత్రమే ఇది ఛాన్స్ మా గురించి తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకి దానికి ఎగ్జాంపుల్గా మా గురించి మనకి ఇప్పుడు ఆ ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడితే తింటారు. కడుపు నిండిన వాడికి ఆకలి తీరిన వాడికి మనం పోయి బిర్యానీ పెట్టినా కూడా తింటారు మా ఊరికి. అంటే ఇప్పుడు డబ్బు ఎవరికి అవసరం? డబ్బు లేని వ్యక్తికి డబ్బు అవసరం. వాళ్ళకి ఇవ్వాలి కానీ మనం వచ్చేసరికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు అది ఇది అని చెప్పి మన మైండ్లో కూడా మనం ఆ విధంగా ఒకటి ఊహించుకుంటుంటాం. అది రాంగ్ మా గురించి. అలా చేయకుండా ఎవరికైతే డబ్బు అవసరమో వాళ్ళకే మనం ఈ అవకాశం ఛాన్స్ అనేది ఇవ్వాలి మా గురించి. నెక్స్ట్ మా గురించి సేఫ్ షాప్ కంపెనీలు వస్తువులు ఎక్కువ ఖరీదు ఉన్నాయి కదా, అంత డబ్బులతో పేదవారి చేత షాపింగ్ చేయించడం వారిని మోసం చేయడం కదా అని కొంతమంది అంటుంటారు. వారి మాటల్లో నిజమంతా ఎక్సలెంట్ మా గురించి ఈ విషయాల గురించి కూడా తెలుసుకో. సేఫ్ షాప్ కంపెనీ మా వస్తువులు ఎక్కువ ఖరీదు ఉన్నాయి కదా, వాస్తవం మా గురించి ఇక్కడ వచ్చేసరికి డబ్బు వాస్తవానికి బయట రేటుతో చూసుకుంటే అనిపించింది. కానీ మన వస్తువు వచ్చేసరికి బ్రాండెడ్, బయట ఉండే వస్తువు చీప్ అనమాట. అంటే ఉదాహరణ మరి ఇప్పుడు నేను వేసుకునే ప్యాంట్లు అంటే నేనని కాదు, గతంలో నేను కూడా మామూలుగా 500 600 ప్యాంట్ 1000 రూపాయల లోపల ప్యాంట్ వేసుకునేవాడు మరి. ఈ రోజు నేను ఫీల్డ్కి వెళ్తే రైమండ్ ప్యాంట్ వేసుకుంటున్నాను మరి, 6,000 రూపాయల ప్యాంట్ వాడుతున్నాను. చూడండి, అది వేసుకోవాలని కూడా అదృష్టం ఉండాలి మా వారికి. బయట వాళ్ళు ఏమంటారు, అది ప్యాంట్ ఇది ప్యాంటే కదా, మీరు వేసేది 600, నేనేమో వేసేది 6,000 రూపాయల ప్యాంటు. దానికి ఒకసారైనా మనకు ఉంటుంది కదా గురుజీ డ్రీమ్ అనేది. అదనమాట. దీంతో పాటు కూడా చూసుకుంటే మరి వారి చేత షాపింగ్ చేయించడం వారిని మోసం చేయడం కదా అని ఇప్పుడు అంటుంటారు. బయట ఎన్నో రకాల వస్తువులు ఫ్రిడ్జ్ కొంటుంటారు. మేమే కొన్నాం మోగర్జీ ఫ్రిడ్జ్ 26,000. టీవీ కొన్నాం మోగర్జీ అది కూడా 22,000. ఒక సింగిల్ కాట్ మంచం కొన్నాం మోగర్జీ అది కూడా వచ్చేసరికి 21 22,000 రూపాయలు. ఇప్పుడు చూడండి మోగర్జీ, ఇప్పుడు పేదవాళ్ళు అనేవాళ్ళు ఆ టీవీలు ఫ్రిడ్జ్లు కొంటారు. దాని ద్వారా ఏమొస్తుంది మోగర్జీ? ఏమి కూడా రాదు. అదే గ్రేట్ మన పెద్దింటి శ్రీనివాస్ మా గురుజీ 7,000 చిల్లర పెట్టి ఆ రోజు సూటో ఏదో తీసుకున్నారంట మా గురుజీ. కానీ ఈ రోజు వచ్చేసరికి లక్షల కోట్ల ఇన్కమ్ తీసుకున్నాడు ఈ రోజు. ఆడు కొనిందంతా ఆ రోజు కటికి పేదవాడే పాపం. ఒక్కోసారి భోజనానికి కూడా లేని పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పని గ్రేట్ మన పెద్దింటి శ్రీనివాస్ మా గురుజీ చెప్పారు. కానీ ఆ రోజు బలవంతం చేసి వాళ్ళు అప్లైన షాపింగ్ చేయించారు. ఈ రోజు చూడండి, బలవంతం చేసి షాపింగ్ చేస్తే ఈ రోజు కోట్ల ఇన్కమ్. మొన్న వాళ్ళ పాప పుట్టిన రోజుకే ఒక్క రోజుకే 10 లక్షలు ఖర్చు అయింది మా గురించి. చూడండి ఎట్లాంటి స్థితి నుంచి ఈరోజు ఎట్లాంటి స్థితికి వచ్చారు. అంటే మనం వాళ్ళు మోసం చేసినట్టు కాదు మా గురించి, లక్షాధికారుల నుంచి కోటీశ్వరం చేసినట్టు. అది ఆ వాళ్ళకి ఆ అవతల వ్యక్తికి తెలియదు. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాల్సింది. వారి మాటల్లో నిజమే అంత. అంటే ఇప్పుడు మనము ప్రతి ఒక్క వ్యక్తిని కూడా షాపింగ్ చేపించి వాళ్ళని బిజినెస్లు తీసుకుని వచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసి సిస్టమ్ కనెక్ట్ చేస్తాం మా గురించి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు అవుతారు. ఇది గమనించండి. పేదవాడికేనండి డబ్బు సంపాదించుకునే అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు పేదవాళ్ళు కదా వీళ్ళేం చేస్తారులని చెప్పి అని అనుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ఛాన్స్ అవకాశం ఇవ్వాలి మా గురించి. తర్వాత మా గురించి సేఫ్ షాప్ కంపెనీ లాంటి కంపెనీలో కానీ నేను ఇంతకు ముందే జాయిన్ అయ్యాను. నాకు డబ్బులు ఏమీ రాలేదు. మా బాబాయ్ చేశాడు, మా మామయ్య చేశాడు, మా తాత కూడా చేశాడు అని చెప్తారు. వారి మాటల్లో నిజమెంత వాస్తవాన్ని మా గురించి మనం పోయేటప్పుడు ఇట్లాంటి బ్యాచ్ కూడా మనకు తగులుతుంది. పలానా కంపెనీ చేశాను, నాకేం రాలేదు, నన్ను మోసం చేశారు.
తర్వాత ఇక్కడ చూస్తే మరి మోసం చేస్తే కంపెనీ నన్ను మోసం చేయాలా, మిమ్మల్ని మోసం చేయాలా, మరి తర్వాత మన గ్రేట్ మహాగురుజులు అందరిని కూడా మోసం చేయాలి. వాళ్ళందరికీ 4 లక్షల చిల్లర, 2 లక్షల చిల్లర, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నాయి. ఆ కంపెనీ అనే వ్యక్తి ఎవరైతే ఆ మనిషినే మన కంపెనీ మోసం చేస్తుందా? అదేం లేదు మామూలు. ఎవరైతే పని చేస్తారో లెఫ్ట్ రైట్ వర్క్ జరుగుతుందో వాళ్ళకి మాత్రం కంపెనీ రూపాయి బిళ్ళతో సహా కూడా అకౌంట్లో వేస్తుంది మామూలుకి. బయట షాపుకి పోతే రూపాయి బిళ్ళ కూడా ఇవ్వరు. అట్లా మన కంపెనీ మనం మర్చిపోయి ఉంటాము, కంపెనీ రూపాయి బిళ్ళతో సహా కూడా వేసేస్తుంది అకౌంట్లో. అంటే ఇక్కడ చూడొచ్చు మా గురించి. ఇక్కడ మనకి ఎట్లాంటి కంపెనీలు చాలా వచ్చినాయంటే వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కూలి పనికి వెళ్ళామంటే 10 మంది కలిసి వెళ్ళాము మా గురించి. ఒక కర్ర పనికో లేకపోతే ఇంకో పనికి ఏదైనా కూడా కావచ్చు. 10 మంది వెళ్ళారు, 9 మంది పని చేస్తున్నారు, ఒకళ్ళు వచ్చేసరికి ఒడ్డున కూర్చో ఉన్నారు. వాళ్ళతో పాటు మధ్యాహ్నం దిగంగానే భోజనం చేశాడు, మళ్ళీ గట్టు మీదనే కూర్చున్నాడు. ఆ 9 మంది కలిసి పనిచేస్తారు. సాయంత్రం అయిపోయింది, వచ్చి వాళ్ళ 9 మందితో ఈయన కూడా పోయి కూలి అడిగాడు. ఇస్తారా మా గురించి? హీరో. ఎందుకంటే 9 మంది కష్టపడ్డారు, వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ ఇస్తాడు అతను, ఆ ఇంటి ఆ పొలం యజమాని. ఈ మనిషి ఏంటంటే వాళ్ళ దగ్గర పోయి కత్తి పట్టుకొని కూర్చున్నాడు, గట్టి మీద కూర్చున్నాడు, ఏదో మాటలు చెప్పాడు. ఆయన అయితే కష్టపడి పని చేయలేదు. అంటే ఇక్కడ కష్టపడ్డ వాడికి ఇన్కమ్ వస్తుంది కానీ గట్టును మనం షాపింగ్ చేసి ఆ వస్తువుని ఇంట్లో పెట్టుకొని దాని ఎదురుగా కూర్చొని మనం జపం చేస్తూ లేదా చూస్తూ ఉంటే 1 రూపాయి బిల్లు కూడా రాదు మా గురించి. ఓకే, ఇప్పుడు ఇది కూడా అన్నమాట. పని చేయకుండా డబ్బులు రావాలంటే షాపింగ్ చేసి ఇంట్లో కూర్చుంటే ఎవరు ఇస్తారు మా వారికి? మనం వచ్చేసరికి బయట ఒక వ్యాపారం కానీ బిజినెస్ కానీ కొట్టు ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేదనుకుంటే ఒక పనికి వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక జాబ్కి వెళ్తేనే డబ్బులు వస్తాయి. నేను జాబ్లో చేరేసానని చెప్పానని ఇంట్లో కూర్చునంటే రూపాయి బిల్లు కూడా, గవర్నమెంట్ జాబ్కైనా కూడా 1 రూపాయి బిల్లు కూడా ఇవ్వరు మా ఊరికి. ఇది చాలా మంది, నేను సేఫ్ షాప్లో జాయిన్ అయ్యాను నాకు డబ్బులు రాలా. మనం ఏం పని చేసామని మన డబ్బులు రావడానికి? పని చేస్తేనే కదా మా ఊరికి డబ్బులు ఇచ్చేది. ఒకవేళ పని చేయకుండా డబ్బులు వస్తున్నాయని అది పక్క మోసం మా గురించి, దగా అనమాట. అవి మాత్రం నమ్ముతారు. 1 లక్ష రూపాయలు కట్టు 5 లక్షలు వస్తాయి అంటే మాత్రం అప్పు చైనా నుంచి తీసుకుని వచ్చి కడతారు మా ఊరికి. అట్లాంటి మోసాలు మాత్రం బాగా నమ్ముతారు జనాలు. ఇక్కడ కష్టపడితే డబ్బులు వస్తాయండి అని చెప్పని కూడా చెప్పినా కూడా వినరు మా గురించి. నెక్స్ట్ అదే విధంగా మన సేఫ్ షాప్ కంపెనీలో పెద్ద పెద్ద హోటల్లో జరిగే ట్రైనింగ్లు, సెమినార్లు, ఫంక్షన్స్కి కాంట్రిబ్యూషన్ డబ్బులు ఎందుకు కట్టాలి మా గురించి? దీన్ని కూడా చాలా మంది అపోహలు పడతా ఉంటారు. దీనికి వచ్చేసరికి మా గురించి అనుకో ఎగ్జాంపుల్గా మనం వచ్చేసరికి రాజకీయ నాయకులు, అంటే ఆ రాజకీయం అనే ఆ పార్టీ పట్టిన కదా మా గురించి. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే అందరిని గ్యాదర్ చేస్తారు, ఫుల్గా నింపేస్తారు, వందల నుంచి వేల లక్షల మందిని అక్కడ రాజకీయ మీటింగ్లో కూర్చోబెడతారు. మరి దాన్ని కూడా ఏం చేస్తారు, రిటర్న్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి తాగే వాళ్ళకి మందు, తర్వాత బిర్యానీ ప్యాకెట్లు అని చెప్పని ఇస్తారు. అక్కడ ఎవరు మా గురించి ఆ మీటింగ్ అనేది ఆయన ఏం మొత్తుకుంటా ఉంటాడు పాపం, ఆ ముఖ్యమంత్రి కానీ లేకపోతే పిఎం కానీ. ఎవరైనా వింటారా మా గురించి? దేనికోసం అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకుపోయారు. ఇక్కడ చూడండి, మన సేఫ్ షాప్ కంపెనీలని ఉదాహరణకు అనుకుందాం. మనం తీసుకుపోయి డబ్బులు ఏమి రూపాయలు లేకుండా ఫ్రీగా కూర్చోబెట్టాం మా గురించి. ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఫోన్ తీసుకుంటా ఉంటారు, ఫోన్లు వస్తుంటే మాట్లాడుతూ ఉంటారు. అదే మన మన సేఫ్ షాప్ కంపెనీలో మనకి రేపు ఆల్రెడీ 500 రూపాయలు కాంట్రిబ్యూషన్ కడుతున్నాం మా ఊరికి. కాంట్రిబ్యూషన్ కట్టి మనం తీసుకుపోయి కూర్చోబెడుతున్నాం. వాళ్ళకి ఏముంటుంది? ఫ్రీగా ఉంటే ఏంటంటే ఎవరైనా డబ్బులు ఒకటి తీసుకుపోతే వాళ్ళు మొబైల్స్ చూడటమో, ఫోన్లు మాట్లాడటమో, బాతాకానీలు కొట్టడమో చూస్తుంటారు. అదే మనం ఒక 1000 రూపాయలు 500 పెట్టాం. అరే, నేను ఈరోజు కూలి పోగొట్టుకొని వచ్చాను, 500 రూపాయలు కూడా ఎక్స్ట్రా కట్టాను, మరి ఇక్కడ ఎందుకు కట్టాము? ఈ 500 రూపాయల వల్ల నాకు లాభం ఏంది, మరి ఏడేం జరుగుతుందని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, డబ్బులు పెట్టాం కాబట్టి. అదే ఫ్రీగా అనుకో మా గురించి, ఇంట్రెస్టే ఉండదు. ఆయన ఎవరు ఇచ్చాడులే మనకేం సంబంధం, లేదంటే ఇది ఫ్రీగా కదా అని చెప్పిన విధంగా ఉంటుంది. అందుకే సేఫ్ షాప్ కంపెనీ ఊరికేం చేయలేదు, 26 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తుందంటే అంత ఆషామాషి పిచ్చి కంపెనీ అయితే ఏం కాదు మోర్జీ. డైరెక్టర్లు కూడా ప్రతి ఒక్కటి అనుభవించి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు మోర్జీ. అందుకోసమే మన సేఫ్ షాప్లో డబ్బులు కట్టిన దానికి విలువ ఉంటుంది మోర్జీ. దానికి కూడా అంటే కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి కానీ కూడా మనకు టైం లేదు కాబట్టి. ఓకేనా మోర్జీ, థ్యాంక్ యూ మోర్జీ. నెక్స్ట్ అదేవిధంగా మా గురించి సేఫ్ షాప్ సేఫ్ షాప్లోకి మనం వచ్చాక మన బంధువుల్లో, ఫ్రెండ్స్లో, కుటుంబ సభ్యులు కొంతమంది మనల్ని వెనక్కి లాగుతారు. ఎందుకని? ఫస్ట్ మా గురించి ఇట్లాంటి కంపెనీలు చాలా చూసి ఉంటారు, కొంత కొంత మోసపోయి ఉంటారు కాబట్టి ఫస్ట్ ఇది ఒకటి చెప్తారు మా గురించి. చాలా చూసాము, ఇవన్నీ వేస్ట్, కాదు కూడదు అని చెప్పి అంటారు. కొంతమంది ఎట్లా ఉంటారు మన బంధువులు, చుట్టాలంటే మా గురించి ఆల్రెడీ మనం ఎక్కడ ఎదుగుతామో, ఈ ఛాన్స్ నాకు రాలేదే, నాకంటే ముందుగా ఇతనికి వచ్చింది, ఆమెకు వచ్చింది, ఈ పని చేసుకుని ఈమె ఎక్కడ బాగుపడిపోతుందో ఏమోనని ఉద్దేశం మీద ఈ కంపెనీ గురించి బ్యాడ్గా చెప్తారు. అట్లా ఇట్లా అంటారు. దానికి ఎగ్జాంపుల్గా నేనే ఒక మేడం గారిని విన్నాను మా ఊరికి. చిన్న లాటరీ పైన మాధవ్ మేడం గారు ఒక అంగన్వాడీ టీచర్కి చెప్తే ప్లాను, మేడం గారికి ప్లాన్ నచ్చింది. కానీ ఈమె కింద జాయిన్ అవ్వటానికి ఇష్టం లేక, అసలు నీకు ఈ ఛాన్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది,
అని చెప్పిన క్వశ్చన్ అడిగారు మా గురించి ఆ మేడం గారు. చూడండి, అంటే ఆమె ఎదగటం కూడా ఇష్టం లేదు. అంటే ఇట్లాంటి ఛాన్స్ అవకాశాలు మాకు రావాలి కానీ ఇట్లాంటి వాళ్ళకి వచ్చింది ఏందని చెప్పిన ఫీలింగ్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే మనం ఎక్కడ డెవలప్ అయిపోతామనే ఈర్ష్య, అసూయతో కూడా మా గురించి ఎవరు కూడా బిజినెస్లకు రాడు. ఇక రావట్లేదు మన చుట్టాలు బంధువులు అంటే కూడా మెయిన్ కారణంలో కూడా నెంబర్ వన్ కారణం ఇది ఒకటి ఉంటుంది మా గురించి. ఓకేనా, థ్యాంక్ యూ మోర్జీ. నెక్స్ట్ అదే విధంగా కూడా చూసుకుంటే మన కంపెనీ లాగిన్ అయిన వారిలో చాలా మంది మొదట్లో చూపించిన ఆసక్తి కొద్ది రోజులకు పోతుంది. ఎందుకని అలా జరుగుతుంది? ఎల్లప్పుడూ ఆసక్తి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది చాలా వాస్తవం మా గురించి. ఫస్ట్ జాయిన్ అవ్వనే ఏమంటారంటే నేను సింగపూర్ విన్ అవుతా, ఇది 2 రోజుల్లో ఇంతమంది నుంచి షాపింగ్ చేస్తా, అది ఇది అని చెప్పని అంటారు ఆ ఉత్సాహంతో. తర్వాత ఏం చేస్తే ఫీల్డ్కి వెళ్ళగానే ఫీల్డ్లో ఆల్రెడీ మన బంధువులు చుట్టాలు నో 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 అని చెప్పి అనగానే నీరసం వచ్చేస్తుంది. అప్లయన్స్ చెప్తారు ఇట్లా చెప్పొద్దని, అయినా కూడా చెప్తాం. అంటే మేము కూడా చేసాం మా గురించి ఇదే అనమాట. కాకపోతే మనము యాక్టివ్గా ఉండాలి. ఫస్ట్లో మొదట చూపించిన ఆసక్తి ఏంటంటే మనము ఈ ప్లాన్ వినగానే మంచిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. తర్వాత నుంచి మొదలు పెట్టినప్పుడు చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కూడా నో 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 అని చెప్పనగానే భయం వేసేసి ఆసక్తి కోల్పోతారు. ఇక్కడ చూసుకుంటే మా గురించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాల్సింది. మరి ఈ ఆసక్తి కోల్పోకుండా ఉండాలి అంటే అప్లైన్తో టచ్లో ఉండాలి, అప్లైన్తో ఫోన్ కాల్స్ కమ్యూనికేషన్లో ఉండాలి, ప్రతిరోజు జూమ్కి రావాలి, తర్వాత ప్రతి ఒక్క మీటింగ్ ట్రైనింగ్ అని అటెండ్ అయితే మనకి ఎందుకు నో అంటున్నారు అనే దాని అన్నిటి కూడా అర్థాలు తెలుస్తాయి. ఇంకా కూడా అదృష్టం మొదటి ఇప్పుడు జూమ్ ప్యానల్ ఉన్నందరూ కూడా రేపు ఆల్రెడీ వీటన్నిటికీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రేపు దిశ రూపంలో మనకు జరుగుతుంది మా గురించి. ఒకసారి మా గురించి కోసం, సేఫ్ షాప్ కోసం, గ్రేట్ సిస్టమ్ కోసం కూడా బిగ్ క్లాస్ మా గురించి. ఎందుకంటే ఇంత ఛాన్స్ అవకాశాన్ని మనకి దిశ రూపంలో ఒక వారం 10 రోజుల్లోనే ఈ ఛాన్స్ కూడా మనకు కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ గురించి. నెక్స్ట్ కూడా చూసుకుంటే మా గురించి మనం ఖచ్చితంగా 100% విజయం సాధించాలంటే మనం ఏం చేయాలో పూర్తి వివరాలను తెలపగలరు. ఇవే మా గురించి ఏం లేదనమాట. పొద్దుగాలనే మనం జూమ్ అనేది మన అప్లైన్ ఫోన్ చేయబడలేదు, జూమ్కి అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు మీరు చెప్తున్నారు మా గురించి ఒక వీడియో చూపించినప్పుడు దాని గురించి మాట్లాడగలగాలి. మాట్లాడితేనే కదా మన దగ్గర ఉండే టాలెంట్ మనం బయట తెలుస్తుంది, అప్లైన్స్కి తెలుస్తుంది. మాట్లాడితేనే ఎలా మాట్లాడుతున్నా ఎవరు ఈ మనిషి అనేది కూడా గమనించి ఆ మనిషిని డెవలప్ చేయడానికి అప్లైన్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత ఎక్స్ట్రా ట్రైనింగ్ ఉంటుంది, సండే వెన్యూ ఉంటుంది, ట్రైనింగ్స్ మీటింగ్స్ ఉంటాయి. వీటన్నిటికి కానీ అటెండ్ అయితే మా గురించి 100కి 200%. దీంతో పాటు మెయిన్ వచ్చేసరికి మన టీంకి కమ్యూనికేషన్, తర్వాత మన గ్రేట్ అప్లైన్స్ కూడా మన కమ్యూనికేషన్ టచ్లో ఉంటాం మా గురించి. 100కి 200% ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతారు. దీంతో పాటు జాయిన్ అవటం కాదు మా గురించి, లెర్నింగ్ నేర్చుకోవాలి. కంపెనీ గురించి ఇందాక మీకు చెప్పారు మా గురించి, మీరు నేర్చుకోవటము తెలుసుకోవటం. ఈ కంపెనీ గురించి ఎవరైతే, సిస్టమ్ గురించి ఎవరైతే తెలుసుకుంటారో నేర్చుకుంటారో మా గురించి వాళ్ళు మాత్రం 100కి 200% డైమండ్ అయిపోతారు మా గురించి ఇక్కడ. థ్యాంక్ యూ మోర్జీ. లాగిన్ అయిన 6వ రోజు సేఫ్ షాప్ అడ్డా గేరా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్న కామన్ పీపుల్స్ లైఫ్ చేంజింగ్ టెస్టిమోనియల్స్ వీడియోను ఖచ్చితంగా చూడాలి. మరియు మీకు కావాల్సిన వివరాలను డైరీలో రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి మా వరకు టెస్టిమోనియల్. ప్రతి ఒక్క మేడం కావచ్చు, సార్ వాళ్ళు టెస్టిమోనియల్ జరుగుతున్నాయి మా వరకు. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు మాకు ఒక మంచి ఒక లెజెండరీ లీడర్ని పరిచయం చేస్తూ వాళ్ళు ఎలా వర్క్ చేస్తే ఈరోజు రిజల్ట్ తీసుకుంటున్నారో, డెవలప్ అవుతున్నారో, మీరు ఈ జూమ్ ప్యానల్ ద్వారా మాకు అవకాశాన్ని చూసే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించినందుకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మోగర్జీ. థ్యాంక్ యూ మోగర్జీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు మోగర్జీ. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి అందరూ కూడా. ఎక్సలెంట్గా మరి 6వ రోజు చేయాల్సిన పనుల గురించి సూపర్ అన్నమాట, సూపర్. అచ్చ తెలుగులో చెప్పాడు అన్నమాట. ఎవరైనా కానీ అంటారు కదా నాకు ఇంగ్లీష్ రాదండి, నాకు తెలుగు వరకే వచ్చు అంటే, ఆ తెలుగు అనేది అంతా తెలుగులోనే సూపర్గా అన్నమాట, క్లియర్ కట్గా ఎలాంటి వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు చెప్పాడు అన్నమాట. మల్లికా సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి, రెజిడెంట్ లీడర్ అన్నమాట అతను. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్ మల్లికా సార్. 100% అన్నమాట. మంచి ఏదైతే ఇప్పుడు బెస్ట్గా ఉన్నావో ఈ బెస్ట్ అనేది ఇదే అనమాట. ఓకేనా, బెస్ట్ ఇంకా బెస్ట్ రావాలన్నమాట. ఆ, అతి తక్కువ టైంలో డైమండ్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటాం మల్లికా సార్. థ్యాంక్ యూ మ్యామ్, బ్లెస్సింగ్. అయిపోతారు. ఓకేనా, థ్యాంక్ యూ మ్యామ్. ఇక లేట్ చేయకుండా కూడా మరి ఇక ఆ ర్యాంక్ 1 లీడర్లని మరి పిలుచుకొని మరి వాళ్ళ కమిట్మెంట్ కూడా తెలుసుకుందాం అన్నమాట. చూడండి, ఒక వీడియో చూపిస్తాను సార్ మీకు అందరు కూడా. ఒక వీడియో చూడండి. ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనే దానికి నిదర్శనం చాలా మంది ఉంటారండి. ఇక్కడ చూడండి. బిగ్ బాస్ టీం అందరికీ నమస్కారం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం తోకడ గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయిని, 3 పిల్లలకు తల్లిని. అలాగే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ
ఆడపిల్లలవి ఎక్కువ చదివి ఏం చేస్తావు, నల్లగా ఉన్నావు, ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా అనే మాటలు వింటూ పెరిగాను. నా కలల కంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులే పెద్దవిగా కనిపించేవి. నా ఇష్టాలు కలలు ఎవరికీ ముఖ్యం అనిపించలేదు. ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం మరింత కఠినంగా మారింది. ఒక తల్లిగా, ఒక భార్యగా ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్నాను. కట్టుకోవడానికి సరైన బట్టలు లేని రోజుల నుండి కడుపు నిండా తిండి లేని రోజులు కూడా చూశాను. అయినా నా కలను మాత్రం ఎప్పుడు వదులుకోలేదు. నా పిల్లల కోసం, నా గుర్తింపు కోసం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలు పెట్టాను. నా నిజమైన రూపంతో ప్రజల ముందుకొచ్చాను. జీరో నుంచి మొదలైన నా ప్రయాణం ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ కు దగ్గరగా చేరుకున్నాను. అయితే నా ప్రయాణం అంత సులభంగా ముందుకు సాగలేదు. ఒక భయంకరమైన బైక్ యాక్సిడెంట్ నా కుటుంబాన్ని, నన్ను కుదిపేసింది. అక్కడితో నా కలలన్నీ ముగిసిపోయాయేమో అనిపించింది. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. ఎదురొచ్చేది ఎవరంట, ధైర్యం ఉంటే నీ వెంట, శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం. పోయేదేది లేదంట, కన్నీరేలా నీ కంట, కష్టంలోంచి పడిపోయాను కానీ ఓడిపోలేదు. ఏడ్చాను కానీ ఆగిపోలేదు. మళ్ళీ లేచి నిలబడ్డాను. ఎక్కడ ఆగిపోయానో తిరిగి మళ్ళీ అక్కడి నుండే నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. యాక్సిడెంట్ తర్వాత కూడా ఎలాంటి ఫిల్టర్లు, మేకప్ లేకుండా ముందుకు సాగాను. కోడి కోసం వచ్చావ గోపాల, దాని గుట్ట కింద దాచాను గోపాల, పుట్టకే కావాల గోపాల, దాని ముంతలోన ముంచాను గోపాల. మోడలింగ్ షోలు చేశాను, సినిమాల్లో నటించాను. భయం అనే షార్ట్ ఫిల్మ్ చేసి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాను. సంద్రపు వలలై పడదాం, ఆశల మొలకై పుడదాం, మళ్ళీ మళ్ళీ చేద్దాం సమరం. నాకు తెలుసు, అందం మన రంగులో కాదు, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఒక నల్లరాయి విగ్రహంగా మారి గుళ్ళోకెళ్లి పూజలు అందుకోవడానికి ఎన్ని ఉలి దెబ్బలు తింటుందో నాకు తెలియదు, కానీ ఒక నల్లగా పుట్టిన అమ్మాయి మనసు మాత్రం అంతకంటే ఎక్కువ దెబ్బల అవమానాలే భరిస్తుంది. ఈ రోజు నా కల ఒకటే, నా పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వడం. సగంలో ఆగిపోయిన నా ఇంటిని పూర్తి చేయడం, నాలాంటి మహిళలందరికీ ధైర్యంగా నిలవడం. జీవితంలో ఇన్ని పెద్ద టాస్క్లు ఎదుర్కొన్న నేను బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చే టాస్క్లు నాకు పెద్దవేమీ కాదు. ఈ బిగ్ బాస్ సీజన్ 10 లో నేను కేవలం ఒక కంటెస్టెంట్ గా మాత్రమే రావడం లేదు. ప్రతిసారి పడిపోయి లేచిన ఒక తల్లిగా, కలల కోసం పోరాడే ఒక మహిళగా నన్ను నేను నిరూపించుకోవడానికి వస్తున్నాను. నా ఆటతో, నా ధైర్యంతో, నా నిజాయితీతో. ఈ సీజన్ ముగిసేసరికి నా పేరు రాజకుమారి అని ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా చూపిస్తాను. ఎందుకంటే ఒక రోజు నా పిల్లలు నన్ను చూసి, మా అమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది కానీ ఎప్పుడూ ఓడిపోలేదు అని గర్వంగా చెప్పుకోవాలి. అదే నా అసలైన గెలుపు. ఎన్నో సంవత్సరాలుగా బిగ్ బాస్ అనే వేదికపై నా కథ చెప్పుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. బిగ్ బాస్ నాకు ఒక ఆట మాత్రమే కాదు, నా పిల్లల భవిష్యత్తుకి, నా కళలకు ప్రాణం పోసే ఒక సువర్ణ వేదిక. ఇప్పుడు నాకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే. ఆ అవకాశాన్ని గెలుపుగా మార్చుకోవడం నా బాధ్యత. నన్ను నా అందంతో కాదు, నా పోరాటంతో గుర్తు పెట్టుకునేలా చేస్తాను. నా పేరు రాజకుమారి. జీవితం అనే పోరాటంలో పడిపోయాను కానీ ఓడిపోలేదు. బిగ్ బాస్ టీం అందరికీ నమస్కారం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా అర్థమైందా టైగర్? చూడండి, బయట లైఫ్లో Yes, ma'am. వాళ్ళు అంట కదా, ఎదుగుదల ఎదగాలి అని చెప్పేసి అంటే ఇన్ని ప్రయత్నాలు చేస్తే ఆ చెల్లి మరి అంత సెలెక్ట్ అయిందంటే ఆలోచన చేయండి. ఈరోజు అలాంటి అవకాశమే మనకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్లో అవకాశం రావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తే వచ్చిందో చూడండి. కానీ ఇక్కడ ఏ ప్రయత్నం లేదు. ఒక చిన్న షాపింగ్తో మన బంధువులతో ద్వారా కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఎవరో ఒకరి ద్వారా కానీ సేఫ్ పడే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టద్దు. ఇందాక ఆ వీడియోలో ఏదైతే చెప్పిందో, మా పిల్లల కోసం నేను డ్రీమ్ పెట్టుకుని పనిచేస్తానని చెప్పేసి ఆ మేడం మాట్లాడుతుందో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ లేడీసా జెండర్ అనేది కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. సీరియస్గా మంచి అవకాశం మన చేతిలో వచ్చింది. దీన్ని కరెక్ట్గా ఉపయోగపెట్టుకుంటే మాత్రం 4 సంవత్సరాల్లో మీ జీవితాలు మారిపోతాయి. మీ జీవితం కాదు, చాలామంది మన సేఫ్ షాప్ ప్లాన్లు చెబుతూ ఉంటాం. 3 తరాల పాటు మన సెక్యూరిటీ ఉంది మన బిజినెస్లో, 3 జనరేషన్ అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటాం. నేను అంటాను 3 తరాల పాటు కాదండి, 30 తరాల పాటు గుర్తుండిపోయింది. సేఫ్ షాప్లో డైమండ్ అయిపోయి వారానికి 2 లక్షలు తీసుకుంటూ మీకు లెఫ్ట్ రైట్ మంచి టీం ఏర్పరచుకొని అంటాం కదా, మంచి ఎథికల్గా రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క లేడీస్ని ప్రతి ఒక్క లేడీస్ అన్నయ్య తమ్ముడు అని చెప్పేసి మీ అప్లయన్స్ కానీ డౌన్లైన్స్ కానీ భావించి మీరు కూడా మంచి టీం ఏర్పరచుకుంటే, అలానే జెంట్స్ కూడా ప్రతి ఒక్క ఆడపిల్లని మా చెల్లెళ్ళు, మా అక్క, మా తల్లి అని చెప్పేసి భావించి మీరు మంచి టీంను ఏర్పరచుకొని ఒక మంచి రిలేషన్షిప్ అనేది మీరు మాత్రం బిల్డ్ చేసుకున్నారంటే సేఫ్ షాప్లో 100% మీరు రాబోయే రోజుల్లో ఒక రోల్ మోడల్గా మీరు అందరూ కూడా నిలబెడతారండి. నేను అంటాను మంచిగా మన లెఫ్ట్ రైట్ మాత్రం మల్లికా సార్ లెఫ్ట్ రైట్ కానీ, గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైట్ మన ఎథికల్ లీడర్స్ ఉన్నారు. నేను చెబుతున్నా కదా, మీరు ఇదే కంటిన్యూషన్ చేసేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ బిజినెస్ చేయండి. ఇందాక మరి సారు వెంకటేశ్వర సారు ప్లస్ వాళ్ళ బ్రదరు ఎవరో తెలియదు, అంకర సారో తెలియదు, భార్య వాళ్ళ పిల్లగాడిని కూడా తీసుకొని ఫోటో పెడుతుంటాడు గ్రూప్లో. అంకమరావు సార్ మా అంకమరావు సార్ ఆ ఫోటో చూస్తే నాకైతే
చూడండి వీళ్ళు ఎంత పెద్ద డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. 100% ఇలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పేసి నా మనసుకు నేను ఎన్నోసార్లు చెప్పుకుంటా. మా మేడంతో గోపిశ్రీ మేడంతో నేను చెప్తూ ఉంటారు. చూడు ఎలా కష్టపడుతున్నారు. మేము స్టార్టింగ్లో మేము అలా కష్టపడ్డాం. మా పాపని తీసుకొని మేము వెళ్ళి కష్టపడ్డాం.